చిన్ననాటి స్నేహితులు నేనే అని ఈరోజు మీకు చెప్పబోతున్నాను. మన బాల్యాన్ని మీకు గుర్తు చేయబోతున్నాను. నేనే మీ చిన్ననాటి స్నేహితురాలిని అని మీకు చెప్పినప్పుడు మీ కళ్ళల్లో మెరుపు చూడాలి, మీ ముఖంలో సంతోషం చూడాలి. నాకు తెలుసు మీ చిన్ననాటి స్నేహితురాలు మీకెప్పుడు ఎదురుపడుతుందా అని మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారో. ఆ ఎదురు చూపులకి ఈరోజు ముగింపు పలకబోతున్నాను. మీ చిన్ననాటి స్నేహితురాలిగా మీకు ఎదురయ్యి మీలో నా మీద పెంచుకున్న ప్రేమని మొత్తం బయట పెట్టబోతున్నాను. మీరు తాళి కట్టిన భార్యగా మీ ప్రేమని ఎలాగో పొందలేకపోయాను. కనీసం మీ చిన్ననాటి స్నేహితురాలిగానైనా మీరు నన్ను ప్రేమించేలా చేసుకుంటాను. ఈ అవకాశాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవాలి. అభిని రాహుల్ని దగ్గర చేయడానికి ఎలా అయినా ప్లాన్ చేయాలి. అమ్ము, ఇలారా. ఏంటి తాతయ్య? సీతారాముల్ని కలిపే ఆట ఆడదామా? ఓ, ఆడదాం ఆడదాం. ఇదిగో ఈ చీటీ తీసుకెళ్లి అక్కడ చీటీల బౌల్ ఉంది కదా, అందులో వేసేయ్. ఆ చీటీలో ఏముంది తాతయ్య? ఇందులో సీతారాముల పేర్లు రాసున్నాయి. వాళ్ళని కలపడానికి ఇది మన మొదటి ప్రయత్నం అన్నమాట. సరే తాతయ్య. వెళ్ళు. చూడచక్కటి జంట. ఆ దేవుడికి కూడా కరుణ కలిగి వీళ్ళని కలిపేస్తే ఎంత బాగుంటుంది. జాగ్రత్త నందన. చూసావా ఐరేంద్రి, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ల్యాబ్లో కెమికల్స్ కలిసినట్టు ఎలా బుసలు పుడుతుందో. చూస్తున్నా ఆ కెమిస్ట్రీ బుసలు అతి త్వరలో భస్మం అయిపోయే ప్లాన్ నేనొకటి వేశాను కదా. అడిగితే చెప్పవు, అందాక ఆగు అంటావు, నన్ను టెన్షన్లో పెట్టేస్తావు. అన్నింటికి ఆరాటపడితే ఎలా వదినా? వెయిట్ చేయి.
అమ్మా అభి, ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు. రాహుల్ నీ వైపు మళ్లించుకోవడానికి ఒక సరైన అవకాశం చూసుకుని వాడికి ప్రపోజ్ చేసేయమ్మా, సరేనా? మ్, ఆ.